హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసా స్మరామి పార్ట్ 116తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అభి చెప్పిన మాట విని సుచిత్ర, హర్ష గారు, ధను గారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమంటున్నావు అభి? ప్రభాకర్ చంపాడా అని హర్ష గారు షాక్లోనే అడుగుతారు. అదే అంటున్నారు మావయ్య. అనుమానంతో ఒకటికి 2 సార్లు వీడియో చూశాను బాబు. అతనే అని క్లియర్గా చెప్తున్నారు. కొంచెం టెన్షన్ కూడా అవుతున్నారు. అసలు వాళ్ళని చంపాల్సిన అవసరం ప్రభాకర్కి ఏమొచ్చింది? అంత క్రూరంగా ఎందుకు ఆ పని చేశాడు అంటూ హర్ష గారు తల పట్టుకొని కూర్చుంటారు. అందుకే నేను వెళ్తున్నాను. అసలు ఆయన కాదో కనుక్కోవడానికి. యంగేజ్లో ఉన్న ఫోటో ఒకటి అయింది ఇవ్వమ్మా అంటాడు అభి. మేం కూడా వస్తామని ముగ్గురు ఒకేసారి అంటారు. మీరిద్దరూ ఎందుకమ్మా? ఇప్పుడు టైం చూసావా ఎంత అయిందో అని అడుగుతాడు అభి. ఎంతయింది? 8 అయ్యింది. మనమేం బయట వాళ్ళ ఇంటికి కాదు కదా వెళ్తుంది, మన వాళ్ళ ఇంటికి కదా. పార్వతి గారిని కూడా చూసినట్టుంటుంది అని అంటారు సుచిత్ర. సరే పదండి అని అందరూ బయలుదేరుతారు అవని వాళ్ళ ఇంటికి. బాధగా కింద కూర్చున్న అవని దగ్గరికి అనుగారు వస్తారు. అది ఎప్పుడో జరిగిపోయిన విషయం అవని. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఇప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులను చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవడమే మిగిలింది. నీకు కష్టం లేకుండా అది అభి చూసుకుంటున్నాడు. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే అభి ప్రశాంతంగా ఉండలేడు. అది కాదు నానమ్మ, అసలు ఆయన అంత క్రూరంగా ఎందుకు చంపాడు? అదొక్కటే కాకుండా నాన్న కూడా ఆయన వల్ల ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉన్నారు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. నేను బతికే ఉన్నానని తెలిస్తే మీ వల్లే బతికున్నానని మీ మీద కూడా పగపడతాడు. అదే భయంగా ఉంది. వాడి బొంద, వాడేం చేస్తాడు? అప్పుడు వాడి మీద ఎవరికి అనుమానం లేదు కాబట్టి ఊరు కాని ఊరొచ్చి వాళ్ళని చంపేశాడు. ఇప్పుడు వాడి ప్రతి కదలిక అభి కనుసన్నల్లో ఉంది. అప్పుడు అభిలాంటి వాళ్ళు లేరు, కానీ ఇప్పుడు అన్నిటికీ అభి ఉన్నాడు. పాపం పండితే ఏ రోజుకైనా దొరుకుతారన్నది వాడి విషయంలో నిజమైంది. ఏదో చేద్దామని ఊపుకుంటూ ఇక్కడికొచ్చాడు. తీరా వాడు చేసిన పాపం బయటపడింది. లేకపోతే అసలు వాళ్ళెవరో తెలుసుకోవడానికి ఇంకా ఎన్నాళ్ళు పట్టేదో. వాడి ఆవేశమే వాడిని పట్టించింది ఇప్పుడు. తప్పు చేసినవాడు ఏదో ఒకసారి తప్పుకి దొరికిపోతాడు. ఇప్పుడు ప్రభాకర్ చేసింది కూడా అదే. మనల్ని ఊరి నుంచి పంపిద్దాం బెదిరించి అనుకున్నాడు. కానీ వాడు కటకటాల వెనక్కి వెళ్ళే టైం వచ్చింది. నువ్వింక ఆ విషయాలేమీ ఆలోచించుకు, లే అని కింద నుంచి లేపుతారు అనుగారు. అప్పుడే లోపలికి వస్తారు అభి వాళ్ళు. హర్ష గారు డైరెక్ట్గా శంకర్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పేది నిజమా బావా? ఇతనేనా అని ఫోటో చూపిస్తూ అడుగుతారు. నిజమండి, అతనే. అందుకే నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి 3-4 సార్లు చూశాను ఆ వీడియో. అతని మొహాన్ని నిద్రలో లేపడిగినా నేను గుర్తుపట్టగలను అని చెబుతారు శంకర్ గారు. కానీ వాళ్ళకెందుకు అంత పగ? అంత క్రూరంగా ఎందుకు చంపారు? పైగా అప్పుడే పుట్టిన పసిగుడ్డును కూడా చంపాలని చూశారంటే వాళ్ళు మనసులో ఏదో ద్వేషం పెట్టుకున్నారు వీళ్ళ మీద అని అంటారు అనుగారు. అసలు ఆ ప్రభాకర్ గారు మీకెలా తెలుసు? మీ ఇంటి అల్లుడిగా ఎలా వచ్చాడు అని అడుగుతారు అను. భవాని ప్రేమించానని చెప్పింది. అతని ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తే ఊర్లో ఆ ఫ్యామిలీకి మంచి పేరుంది. అందుకే మా ఆయనగారు ఇంకేం మాట్లాడకుండా ప్రేమను కాదని తనని బాధ పెట్టడం ఇష్టం లేక అప్పటికే ఒకసారి తను బాధపడిందని ఆలోచనతో పెళ్లి చేసేశారు అని చెబుతారు ధను గారు. అప్పటికే ఒకసారి బాధపడడం ఏంటి అని అడుగుతారు అనుగారు. భవానీ వివేక్ని ఇష్టపడింది. అదే మాట వివేక్ని అడిగింది. వివేక్ సున్నితంగా తిరస్కరించాడు. నువ్వు హర్ష చెల్లెలివి, నేను కూడా నిన్ను అలాగే చూశాను తప్ప వేరే ఉద్దేశంతో ఎప్పుడూ చూడలేదు. చిన్నప్పటి నుంచి కూడా నా దృష్టిలో నువ్వు నాకు చెల్లెల్లాగానే అనిపిస్తావు అని అన్నాడు. ఇక వివేక్ అసలు ఆ ఉద్దేశమే లేనప్పుడు అక్కడితో ఆ టాపిక్ వదిలేయమని హర్ష, నేను అందరం చెప్పాం భవానీకి. ఇంకా అక్కడితో అది వదిలేసింది.
ఒక 3 నెలల తర్వాత ప్రభాకర్ని ఇష్టపడుతున్నట్టుగా, అతనే ముందు తనకి ప్రపోజ్ చేశాడని, నేను కూడా నన్ను ప్రేమించేవాడు దొరికితే మంచిది కదా అని యాక్సెప్ట్ చేశాను అని చెప్పింది. దాంతో పెళ్లి చేశాం వాళ్ళిద్దరికీ. అప్పటి వరకు ప్రభాకర్ ఎవరన్నది మాకు తెలీదు. భవానీకి భర్తగా మాత్రమే తెలుసు మాకు. భవానీకి ఎక్కడ పరిచయం అని అడిగితే, మా ఫ్రెండ్ వాళ్ళ బంధువు ఒక ఫంక్షన్లో నన్ను చూశారంట. అప్పటినుంచి నా వెనక పడుతున్నారు. తర్వాత వచ్చి ధైర్యం చేసి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. ముందు నేను ఒప్పుకోలేదు. కానీ అతని మంచితనం చూసి తర్వాత ఒప్పుకున్నాను అని చెప్పింది మాకు. అతని బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది. అందుకే భవానీకి ఇచ్చి పెళ్లి చేయడానికి మేమేం అభ్యంతరం చెప్పలేదు అని ధను గారు చెబుతారు. పెళ్ళయ్యాక మాతో బాగానే కలిసిపోయాడు. సరదాగానే ఉండేవాడు. వివేక్తో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు. కానీ వాడి మనసులో ఎంత ద్వేషం ఉందని, ప్రాణాలు తీసే అంత క్రూరత్వం ఉందని మేము అస్సలు ఊహించలేదు అని బాధగా అంటారు హర్ష గారు. ఇంకెవరు పీజీలో వాళ్ళం పడిపోయాం మేము. నాకు పెళ్ళై అప్పటికే అభి పుట్టేసున్నాడు. నా వయసే కదా, నాతో పాటు పెళ్లి చేసుకోరా అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదులే అనేవాడు. ముందు నేను సెటిల్ అవ్వాలి, ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, అప్పుడు పెళ్లి చేసుకుంటాను అనేవాడు వివేక్. అప్పుడే బిజినెస్ పెట్టాం. అప్పుడు ప్రభాకర్ని కూడా అడిగాను, మాతో కలుస్తావా అని. కానీ నా ఫీల్డ్ అది కాదు కదా, నేను అది చెయ్యను, నేను వేరే బిజినెస్ చేసుకుంటాను అని కన్స్ట్రక్షన్స్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. సరే అని మేము ఇంకా బలవంతం చేయలేదు తనని. అనుకున్నట్టుగానే కంపెనీ మంచి లాభాల్లోకి రావడం, వాడు ఒక మంచి ఇల్లు కొనడం జరిగిపోయింది. అవికి 3 ఏళ్ళు వస్తాయి. భవానీకి అప్పటికే పెళ్ళై 5 ఏళ్ళు అవుతున్నా పిల్లలు లేరు. వివేక్ ఒకసారి సడన్గా వచ్చి నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని, తను అనాథని, మా ఇద్దరికి మీరే దగ్గరుండి పెళ్లి చేయాలని అడిగాడు మమ్మల్ని. ఫ్రెండ్ అయిన నాకు కూడా తెలీదు వాడు ప్రేమిస్తున్నట్టు. అప్పటికి రమ మాకు జూనియర్గా మాత్రమే తెలుసు. చాలా మంచి అమ్మాయి, నిదానస్తురాలు. పైగా వాడు ఇష్టపడ్డాడు. అందుకే ఇంకేమీ ఆలోచించకుండా పెళ్లి చేసేసాం వాళ్ళిద్దరికి. పెళ్ళయ్యాక రమ మాతో చాలా బాగా కలిసిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే నా సొంత చెల్లి భవానీ కాదు రమ ఏమో అన్నంతగా కలిసిపోయింది. అన్నయ్య వదిన అంటూ ఏ విషయమైనా మమ్మల్ని అడిగే చేసేది. భవానీని కూడా అక్క అక్క అంటూ రమ పిలుస్తూ తనతో కూడా బాగానే కలిసిపోయింది. భవానీ కూడా రమతో బాగానే ఉండేది. అసలు వాళ్ళు వీళ్ళని అంత ద్వేషిస్తున్నారని మాకు తెలియలేదు. ఎందుకు ప్రాణాలు తీసే అంతగా ద్వేషించారో నా మైండ్కి తట్టడం లేదు. వివేక్ అసలు ఎవరి విషయాల్లో తలదూర్చేవాడు కాదు. అందరితో సరదాగానే ఉండేవాడు. భవానీ ప్రభాకర్ విషయాల్లో అసలు తను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. వాళ్ళతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అలా సంవత్సరం గడిచిపోయింది. అప్పుడే భవానీ ప్రెగ్నెంట్ అని తెలిసింది. మా అక్క ఎదురు చూపులు ఇన్నాళ్ళకి ఫలించాయని ఫస్ట్ రమనే స్వీట్ చేసి భవానీకి తినిపించింది. భవానీ ప్రెగ్నెంట్ అని తెలిసిన 10 రోజులకే రమ కూడా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అందరం చాలా సంతోషించాం. ఒకేసారి ఇంట్లోకి ఇద్దరు చిన్నపిల్లలు మళ్ళీ రాబోతున్నారు అని ఆనందించాం. ఇద్దరికీ తేడా లేకుండా ఒకేలా చూసింది మా అమ్మ. ఇద్దరికీ సీమంతం కూడా ఒకేసారి చేశాం. అంతా బాగుందనుకున్న టైంలో సడన్గా వాళ్ళు ఊరు వెళ్ళడం, తిరిగి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం బాధాకరంగా మారిపోయింది. వాళ్ళు చనిపోయిన 10 రోజులకి భవానీ బిడ్డను ప్రసవించింది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ బాధపడుతూనే ఉండేవాళ్ళు. రమ కూడా ఉండి ఉంటే ఈ పాటికి పాపో బాబో పుట్టేవారని అంటుండేవారు. దేవుడికి జాలనేది లేదు. ఎందుకు వాళ్ళిద్దరిని అంత తొందరగా తీసుకెళ్ళిపోయాడు అని బాధగా పలికేవాళ్ళు ఇద్దరు. అదంతా నటనని ఇప్పుడు అర్థం అవుతుంది. అసలు వివేక్ వాళ్ళకి వ్యాపారంలో అడ్డు కాదు, ఏ విషయంలోనూ అడ్డు కాదు. వాళ్ళ విషయాల్లో ఎప్పుడు వివేక్ ఇంటర్ఫియర్ కూడా అవ్వలేదు. మరి ఇంత దారుణం ఎందుకు చేశారన్నది అర్థం కావట్లేదు అని అంటారు హర్ష గారు బాధగా. అంతా విన్న అభి ఒక కంక్లూషన్కి వచ్చేస్తాడు. జరిగిన అన్ని విషయాలకి
ఇంతకుముందు రమగారు తనకి కూతురు పుడితే అభి చేసుకోవాలని అనేవారన్న విషయం గుర్తుకు రాగానే ఒకదానికొకటి మ్యాచ్ చేయడం మొదలు పెడతాడు. భవానీకి వివేక్ అంకుల్ తనని కాదన్నాడన్న కోపమైతే మనసులో పెట్టుకుంది. పైకేమీ తెలియనట్టు నటించింది. ఇంకా రమత్త మాట్లాడిన మాటలు సీరియస్గా తీసుకొని ఉంటారు. అందుకే ఇంత దారుణానికి వడికట్టారనుకుంటా. చూస్తుంటే లింకులన్నీ అలాగే అనిపిస్తున్నాయి. ఎలా అయినా వాడిని అడిగితే క్లియర్గా తెలుస్తుంది కదా. ఇన్నాళ్ళు అత్తమొగుడని కొంచెమైనా గౌరవం ఉండేది. కానీ వాడు చేసిన పనులు తలుచుకుంటే వాడికి మర్యాద కూడా ఇవ్వాలని అనిపించడం లేదు. అసలు ఇందులో భవానీ అత్తకు కూడా ప్రమేయం ఉందా? తనకి ఇదంతా తెలుసా తెలీదా అని ఆలోచిస్తూ ఉంటాడు అభి. ఏంటభి ఆలోచిస్తున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతారు హర్ష గారు. వాడిని తీసుకొచ్చి ఒక 4 తంతే అసలు ఎందుకు చేశాడో మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి తర్వాత వాడిని ఏం చేయాలో ఆలోచిస్తాను అని అంటాడు అభి. ముందు ఆ పని చేయి అభి. అసలు ఎందుకు అంత కరెక్ట్గా చంపాడన్నది నేను తెలుసుకోవాలి అని హర్ష గారు అంటారు. పొద్దున ఇక్కడి నుంచి వెళ్ళి ఏం చేస్తున్నాడో అతను అని అంటారు అను గారు. ఏముంది, మిమ్మల్ని ఏదో ఒకటి చేయడానికి ప్లాన్ వేస్తూ ఉండి ఉంటాడు. వాడికి నేనే షాక్ ఇస్తాను అని అంటాడు అభి సీరియస్గా. పొద్దునొచ్చిన దగ్గర నుంచి ఎందుకు అలా సైలెంట్గా కూర్చున్నారు? అసలు అక్కడ ఏమైంది? వాళ్ళని బెదిరించారా? వెళ్ళిపోవడానికి ఒప్పుకున్నారా వాళ్ళు? మీ బెదిరింపులకి భయపడ్డారా వాళ్ళు అని భవానీ అడుగుతున్నా దీర్ఘాలోచనలో ఉండిపోతాడు ప్రభాకర్. ఏమైంది మీకు? పిలిచినా పలకట్లేదు, అడుగుతున్నా సమాధానం చెప్పడం లేదు, కనీసం మధ్యాహ్నం భోజనం చేయలేదు, తలుపేసుకొని రూమ్లోనే ఉండిపోయారు. ఇప్పుడు బయటికి వచ్చిన ఉలుకు పలుకు లేదు. అసలు దేని గురించి అంత ఆలోచిస్తున్నారు అని భవానీ భుజాలు ఊపుతూ అడుగుతుంది. అవతలికి పో నువ్వు అని కోపంగా గట్టిగా అరుస్తాడు ప్రభాకర్. ప్రభాకర్ అరుపుకి భయపడి 2 అడుగులు వెనక్కి వేస్తుంది భవానీ. అమ్మ మీద ఎందుకు అలా అరుస్తున్నావు డాడీ? ఉదయం నుంచి నువ్వు రూమ్లో నుంచి బయటికి రాకుండా ఉన్నావు. ఎంత పిలిచాం మధ్యాహ్నం? భోజనానికి వచ్చావా? ఇప్పుడు కూడా వచ్చి అలా సైలెంట్గా కూర్చుంటే ఏంటి అర్థం? అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా అలా సైలెంట్గా కూర్చుంటే మాకెలా తెలుస్తుంది అని కోమలి కూడా అడుగుతుంది. ఏం జరిగింది ఏం జరిగింది గోలేంటి మీరు? ఏం జరుగుతుంది? వాళ్ళు బెదరలేదు, తిరిగి నన్ను బెదిరించారు. చాలా, కాసేపు అవతలకు పోండి అని అరుస్తాడు ప్రభాకర్. ఏంటి, మిమ్మల్ని బెదిరించారా? వాళ్ళకి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అలా బెదిరించిన వాళ్ళని ఎందుకు కోరుకునే వదిలేసి వచ్చారు అని భవానీ సీరియస్గా అడుగుతుంది. వదిలేసిరాక ఏం చేసి రమ్మంటావు? ఎంతగా ఆలోచించారు. నేనే రాంగ్ స్టెప్ వేశానని టెన్షన్గా ఉంటే మీ గోల్ ఎక్కువైపోయింది. రాంగ్ స్టెప్ వేయడం ఏంటి డాడీ? అది అసలు ఒక అపార్ట్మెంట్ అన్న విషయం మర్చిపోయాను. అక్కడ సీసీలు ఉంటాయన్న సంగతి గుర్తురాలేదు. పైగా అభి వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచుతాడన్న విషయమే మర్చిపోయాను. అభి వాళ్ళ వెనుక సెక్యూరిటీ పెట్టే ఉంటాడు కదా. నేను వెళ్ళిన విషయం అభికి తెలిసిందంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారుతాయో మీకు అర్థమవుతుందా? అసలు పొద్దున్నుంచి ఆ టెన్షన్తో నేనుంటే మీ గోల మీదే. ఫస్ట్ టైం నేను రాంగ్ స్టెప్ చేశాను. ఆవేశంలో ఆలోచన మరిచానని నాకు టెన్షన్గా ఉంది అంటాడు ప్రభాకర్. ఆ పిఏ వాళ్ళ వల్ల నువ్వు టెన్షన్ పడమేంటాడు? గట్టిగా వార్నింగ్ ఇస్తే వాళ్ళే పోతారు. అయినా సెక్యూరిటీ ఎందుకుంటుంది? నువ్వు వెళ్ళిన చోట అక్కడ సెక్యూరిటీ ఏమైనా కనిపించిందా? ఇంకా సీసీ ఫుటేజ్ అంటే నువ్వు అప్పుడే వాటిని డబ్బులు ఇచ్చో బెదిరించో క్లియర్ చేయించవచ్చు కదా. దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు భయపడ్డం నాకు అస్సలు నచ్చడం లేదు అని అసహనంగా అంటుంది కోమలి. నువ్వు లోపలికి వెళ్ళి కోమలి అని భవానీ అంటుంది. నేనెందుకు లోపలికి వెళ్ళాలి? నాన్న కూడా ఎలా భయపడతాడని, అది కూడా ఒక సామాన్య కుటుంబానికి భయపడతాడని ఇప్పుడే తెలిసింది అని చిరాగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రభాకర్ ముందు కూర్చొని, ఇప్పుడు అభికి తెలుస్తుందని మీరు భయపడుతున్నారా?
తెలిస్తే ఏదో మామూలుగా బెదిరించామని చెప్తే అయిపోతుంది. దానికింత ఆలోచన ఎందుకు? నా కూతుర్ని కాదని వాళ్ళని చేసుకుంటున్నామన్న కోపంతో ఏదో బెదిరించాను అని చెప్తే తప్పేముంది? మహా అయితే 4 మాటలంటారు. అంతే కదా అని అంటుంది భవానీ. లేదు భవానీ, ఏదో జరుగుతుందనిపిస్తుంది. అలా వెళ్ళి బెదిరించాను అంటే అభి ఊరుకుంటాడు అనుకుంటున్నావా? ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దొరికిన అవకాశాన్ని అస్సలు వదులుకోడు అని అనిపిస్తుంది అని అంటాడు ప్రభాకర్. అయినా హత్యలు చేసి ఇంత కూడా సాక్ష్యం లేకుండా చేసి ఇన్నేళ్ళైనా ఇది బయటికి రాకుండా చేయగలిగిన మీరు ఈ చిన్న విషయానికి ఎందుకు అంత భయపడుతున్నారు? సీసీ కెమెరాలో రికార్డ్ అయింది తీయించలేకపోయారా అని అంటుంది భవానీ. అసలు రికార్డ్ అవ్వలేదులే, అనుకోకుండా కెమెరాలు పనిచేయలేదు. ఆ విషయంలో అదృష్టం కలిసొచ్చింది. కానీ నేను చేసిన పెద్ద తప్పేంటో తెలుసా? మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళడం. ఒకవేళ అభి సెక్యూరిటీ అక్కడే ఉంటే తప్పకుండా నా గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటుంది. ఆ ముసలావిడ మాట్లాడింది ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడిందో తెలుసా? కొద్దిగా కూడా బెదరలేదు వాళ్ళు. అంత కాన్ఫిడెంట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం అభి నుంచి కదా. అభి వరకు విషయం వెళ్తే మనల్ని వదలడు అని అంటాడు ప్రభాకర్. ఉదయం ఎప్పుడో జరిగింది సంఘటన. ఇప్పటి వరకు రాలేదంటే అభి వరకు విషయం వెళ్ళలేదనే కదా. మీరెవరు అన్నది వాళ్ళకి చెప్పలేదు. కాబట్టి వాళ్ళకి మీరు ఎవరో తెలియదు. మీరొచ్చి బెదిరిస్తారని అభికి అనుమానం రాదు. ఇంకెందుకు దాని గురించి మీరు భయపడడం? తెలుసుంటే ఈ పాటికి వచ్చేవాడు కదా. లేవండి, ఉదయం నుంచి ఏమీ తినకుండా అలాగే కూర్చున్నారు. ఎన్ని సాక్ష్యాలు లేకుండా చేయలేదు మీరు. అలాంటిది ఈ చిన్న విషయానికి భయపడుతున్నారు అని అంటూ వెళ్ళండి, వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అయ్యిరండి. నేను ఈలోపు ఫుడ్ అంతా టేబుల్ మీద సర్దుతాను అని వెళుతుంది భవానీ. నువ్వన్నంత ఈజీ కాదు భవానీ. సంథింగ్ ఏదో జరుగుతుంది. అభికి విషయం తెలిసే ఉంటుంది. తెలియకుండా ఉంటుందని నేను అనుకోవడం లేదు. 10 రోజులు ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళడం మంచిదనిపిస్తుంది అని వెంటనే టికెట్స్ బుక్ చేస్తాడు ప్రభాకర్. తిన్నాక మనం ఇక్కడి నుంచి 10 రోజులు ముంబై వెళ్తున్నాం అని చెప్పేసి వాష్రూమ్కి వెళ్తాడు ప్రభాకర్. కథ కొనసాగుతుంది. మరి అభి వచ్చేసరికి ప్రభాకర్ ఎస్కేప్ అవుతాడా, దొరుకుతాడా? అసలు అవని వాళ్ళ తల్లిదండ్రుల మీద అతనికి అంత పగెందుకు తెలియాలంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.